ఒకప్పుడు చిన్నచూపుకు గురైన చిరుధాన్యాల సాగు, అందులోని పోషక విలువలను గుర్తించాక వినియోగం పెరుగుతోంది. మారుతున్న జీవనశైలిలో భాగంగా ప్రతిరోజు వీటి వాడకాన్ని అలవాటు చేసుకుంటున్నారు. రాగి, సజ్జ, సామ, కొర్ర, ఊద, అరికెలు వంటి చిరుధాన్యాల సాగు అధికంగా ఉన్న ఉత్తర కోస్తా జిల్లాల్లో వీటి సాగు విస్తీర్ణాన్ని పెంచి రైతుకు మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టింది. ధాన్యాన్ని పండించడమే కాదు, వీటి నుంచి పలు ఉత్పత్తులను కూడా తయారు చేసి విక్రయించడం ద్వారా కూడా రైతులకు, మహిళలకు ఆదాయాన్ని పెంచే మార్గాలపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి. చిరుధాన్యపు పంటలను చాలా తేలిగ్గా, తక్కువ ఖర్చుతో పెంచుకోవచ్చు. అనావృష్టి, అతివృష్టి పరిస్థితులను సైతం తట్టుకుని పంటనిస్తాయి. చిరుధాన్యాల సాగు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పాత్రో. ఈ యొక్క చిరుధాన్యాలు అనేది ఆ పేరు చిరు అనేది మార్చేసి సిరిధాన్యాలుగా అన్నధాన్య అనిగా పెట్టారు. ఈ చిరుధాన్యాల్లో ముఖ్యమైనది మన ప్రాంతంలో రాగి, సామ, కొర్ర అనేది ప్రధానమైనటువంటి 3 పంటలు. దీంతోపాటు ఓద, ఆరిక, వరిగ, మరి అండుకొర్ర అనేటువంటి ఇతర ధాన్యాలు, తర్వాత సజ్జలు, దాన్నే మనం బాజ్రా, గంటి అంటాం. అది కూడా ఈ ప్రాంతంలో చాలా విస్తారంగా పండిస్తూ ఉంటారు. వీటిలో అత్యధిక శాతంలో ఇనుము పరిమాణము, కాల్షియం పరిమాణము మరి ఉంటుంది. దీనివల్ల మనకి గిరిజన ప్రాంతాల్లో కానీ, ముఖ్యంగా మహిళలకు కానీ, బాలింతలకు కానీ, మరి 45 సంవత్సరాలు దాటిన వృద్ధాప్యం ఉన్నటువంటి పెద్దలు, మహిళలకు కానీ వాళ్ళ ఎముకల తలకు పట్టుత్వం బాగుంటుంది. అదేవిధంగా ఈ యొక్క చిరుధాన్యాల యొక్క ప్రాధాన్యత ఏంటంటే లోయెస్ట్ గ్లైసెమిక్ ఇండెక్స్, అంటే ప్రతి 100 గ్రాములు చిరుధాన్యాలు తిన్నప్పుడు దానిలో ఎంత పరిమాణం చక్కెరగా మారుతుంది అనే దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. రైస్లో చూస్తే అది 57 నుంచి 98% వరకు కూడా ఉంటే, మన చిరుధాన్యాల్లో 35 నుంచి 50% లోపల ఉంటుంది. కాబట్టి వీటిని లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారంగా అంటాం. సో ఓదల్లో చూస్తే అతి తక్కువగా 35% మరి గ్లైసెమిక్ ఇండెక్స్గా చెప్తుంటాం. వీటిలో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇవి నెమ్మదిగా మరి ఆహారంలో జీర్ణమవుతూ కలుస్తూ రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా ఉంటుంది. కాబట్టి వీటిని మంచి ఆహారంగా మరి మనం భావిస్తూ ఉన్నాం. సో ఇది యాక్చువల్గా ఒకప్పుడు పేదవాని పంటగా ఉండేది, ఈరోజు ధనవంతుల పంటగా మారింది. వీటిలో ప్రధానమైనది రాగి. దీనిలో చాలా కొత్త రకాలు కూడా మనం తయారు చేయడం జరిగింది. మన దేశంలోనే మొట్టమొదటిసారిగా మరి ఒక బయోఫోర్టిఫైడ్, అంటే న్యూట్రిషన్తో కలిసిన పోషకాలు మెండుగా ఉంటే ఒక రకాన్ని తయారు చేయడం జరిగింది. దాని పేరు ఇంద్రావతి అనే పేరు మీద రిలీజ్ చేయడం జరిగింది. వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం నుంచి ఆ రకాన్ని ఇక్కడ బాగా మల్టిప్లై చేసి గిరిజన ప్రాంతాల్లో గిరిజన రైతులకి ఉచితంగా ట్రైబల్ సప్లైన్ ప్రోగ్రామ్ ద్వారా, అదే షెడ్యూల్ కాస్ట్ సప్లైన్ ప్రోగ్రామ్ ద్వారా రైతులకు ఉచితంగా విత్తనం అనేది ఇవ్వడం జరుగుతుంది గిరిజన రైతులకి, అదేవిధంగా షెడ్యూల్ కులాల రైతులకు కూడా. దీంతో పాటు సామ అనేది కూడా చాలా మన గిరిజన ప్రాంతాల్లో ఈస్టర్న్ ఘాట్స్, ఈ తూర్పు కనుమల్లో చాలా ఎక్కువగా పండిస్తారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో, ఇక మన్యం జిల్లాలో కూడా. కాబట్టి ఈ సామలు కూడా మన ప్రాంతంలో ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో తయారు చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఓదలు కూడా మన పరిశోధన క్షేత్రంలో మీరు చూడొచ్చు. సో వీటిని కూడా మరి పండిస్తూ రైతులకి ఉచితంగా ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందించాం. సాధారణంగా గిరిజన ప్రాంతాల్లో ఈ యొక్క చిరుధాన్యాలు అనేవి మరి ఎటువంటి రసాయనాలు లేకుండా వీటిని వాడుతూ ఉంటారు. కాబట్టి వీటికి కావాల్సినటువంటి వెర్మీ కంపోస్ట్ కూడా మన కేంద్రంలో తయారు చేసి వెర్మీ కంపోస్ట్ని గిరిజన రైతులకి మనకి ఎక్కడైతే మనం ట్రయల్స్ కండక్ట్ చేసిన వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వేపపిండి కూడా మనకి గిరిజన రైతులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మిల్లెట్స్లో చీడపీడల బాధ చాలా తక్కువగా ఉన్నప్పటికి కూడా అగ్గి తెగులు అనేది, అదేవిధంగా పాంపొడ తెగులు అనేది కూడా ఎక్కువ రెండు కూడా వస్తుంది. సో ఈ అగ్గి తెగులు అనేది వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి నివారణకి సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనే దాన్ని మనకి పౌడర్ ఫార్ములేషన్స్ దొరుకుతాయి. కాబట్టి వ్యవసాయ శాఖ ద్వారా, మనకి యూనివర్సిటీ ద్వారా వాటిని విత్తన శుద్ధికి, అదే విధంగా పిచికారీ చేయడానికి కూడా మనం వాడుకోవచ్చు. రెండోది ఏంటంటే పాంపొడ తెగులు, దీన్ని బ్యాండెడ్ బ్లైట్ అని చెప్తాం. వరిలో పాంపొడ తెగులు ఎలా ఉందో ఇది కూడా అదే రకం, అదే శిలీంధ్రం వల్ల వస్తుంది. సాధారణంగా దీనికి అంటే నేలలో ట్రైకోడర్మా విరిడి అనే శిలీంధ్రాన్ని మనం వదిలి సో దాన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఎరువుల మోతాదు మరి తక్కువగా ఉండాలి. సాధారణంగా ఈ యొక్క చిరుధాన్యాలని మరి రైస్ ఫాలో సిచ్యుయేషన్స్లో రైస్ తర్వాత పండించినప్పుడు ఎక్కువ ఎరువులు వేస్తారు. కాబట్టి వరికి ఆ ఎరువులు తలక ప్రభావం వల్ల దీంట్లో ఈ యొక్క పాంపొడ తెగులు ఎక్కువ వస్తుంది. కాబట్టి దాని నివారణ కూడా ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ మరి ఈ రెండింటి మిశ్రమం మనం కలిపి మనం నేలలో వేసుకోవడం, అదే పిచికారీ చేయడం ద్వారా సంపూర్ణంగా తెగుల్ని మనం అరికట్టుకోవచ్చు. విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా చేయడానికి ఇక్కడ కంకణం కట్టుకున్నాము. ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రంలో ఒక ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్, అదేవిధంగా చిరుధాన్యాల నుంచి బిస్కెట్స్, చాక్లెట్స్, వివిధ రకాల పదార్థాలు తయారు చేయడం, అలాగే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మిషన్స్, తర్వాత దాల్ మిల్ మిషన్స్ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో కాబట్టి గిరిజన మహిళలకు మరి ఇళ్లలో ఖాళీగా లేకుండా వాళ్ళకి కొంత ఆదాయం పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.